ఫెయిత్ అనేది ఎప్పుడు నీ ముఖంలో సంతోషాన్ని ఇస్తుంది, నేను ఎప్పుడు కూడా నవ్వేటట్లు చేస్తుంది, నువ్వు ఎప్పుడు కూడా బలమైన వ్యక్తి లాగానే ఉండేటట్లు నేను చేస్తుంది. కనుక ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఫెయిత్ అనే రెవల్యూషన్ ని దేవుడు స్పెషల్ గా తన బిడ్డలకు ఆస్తి లాగా ఇచ్చాడు, ఒక సంపద లాగా దేవుడు ఇచ్చాడు. దీన్ని యూజ్ చేస్తే నీ కోసం దేవుడు ప్రతి దాన్ని ప్రిపేర్ చేసిన ప్రతిదీ నీకు కనెక్ట్ అవుతుంది, నీకోసం విడుదల చేసినవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అందుకోసమని విశ్వాసంలో దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క దానియేలు సూపర్ న్యాచురల్ గా మూమెంట్ అయ్యాడు. సూపర్ గా దేవుని యొక్క ఆత్మ ద్వారా అభిషేకించబడి ఎట్లాంటి క్రిటికల్ పొజిషన్ అయినా, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా విశ్వాసంతో ఏదైనా కూడా నువ్వు చెయ్యగలనటువంటి ఒక ధైర్యాన్ని నీకు అనుగ్రహిస్తుంది. ఈ ధైర్యమే నీకు లోపల ఆ హోప్ ఇస్తుంది. అదే హోప్ నీ ఫేస్ మీద నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా నాకు దేవుడు చేస్తాడని నువ్వు గట్టిగా చెప్తావు 100%. నా పరిస్థితుల్లో కాదు కానీ నా పరిస్థితులు చూస్తే అవి ఎక్కడ కూడా నాకు జరగనట్లే ఉన్నాయి, కానీ నేను విశ్వాసిని, నేను బిలీవర్ని, నేను క్రిస్టియన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే నమ్మేటువంటి బిలీవర్ని అని నువ్వు చెప్తావు. ఎప్పుడు అంటే చూసేదాన్ని కాకుండా దేవుడు చెప్పిన దాన్ని నువ్వు నమ్మినప్పుడు. దేవుడు చెప్పేది ఎప్పుడు నీకు ఆరోగ్యంగా ఉంటది, ఆశీర్వాదకరంగా ఉంటది. నీ భవిష్యత్తుని నువ్వు క్లియర్ గా చూసినప్పుడు నీకు హోపుని పుట్టిస్తుంది నా ప్రియులారా. అందుకే ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలని, దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలను, ఇచ్చేటువంటి ప్రవచనాలని అదే నీకు నీ ఆత్మకు ఫుడ్లాగా పనిచేస్తుంది. నీ యొక్క ఆత్మ స్ట్రాంగ్ అయ్యేటట్లు చేస్తుంది. నువ్వు ఎట్లా పొజిషన్ ఉన్నా నువ్వు ఇట్లా కనుక నువ్వు చెప్పగలుగుతావు, ఏం కాదు నాకు దేవుడు ఉన్నాడు, ఏం కాదు నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఎట్లయినా నాకు అద్భుతం జరుగుద్ది, ఇట్లా ఈ లాంగ్వేజ్ కనుక నువ్వు మాట్లాడగలిగితే ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మాత్రం నాకు తోడై ఉన్నాడు, నాకు ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు. నేను దేవుడిని నమ్ముతున్నా కనుక నేను ఎప్పుడు కూడా నేను ఓడిపోను, ఎప్పుడు కూడా నేను సిగ్గునందను. దేవుని యొక్క ఆత్మ ద్వారా నన్ను ఎప్పుడు దేవుడు ఆ సురక్షితమైన కొండ మీదనే దేవుడు నిలబెడతాడు. ఇదే నీ యొక్క అద్భుతాన్ని నీ ముందు కనబడేటట్టు చేస్తుంది. ఇదే నీ లైఫ్ లో నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళేటట్టు చేస్తుంది. ఎందుకు అంటే మనం ఎట్లయినా మనం ఆలోచించవచ్చు, ఎందుకంటే అది మన ఫ్రీడమ్, అది మనం ఎట్లయినా మన గురించి మనం ఆలోచించవచ్చు, ఎట్లయినా మనం ఆలోచించవచ్చు. కానీ మనము ఒక్కసారి దేవుని యొక్క ఫ్రేమ్ లో వెళ్ళిపోయాం, ఆయన యొక్క ఫ్రేమ్ లో ఫిక్స్ అయ్యాం, ఆయనతోటి నిబంధనలో ఉన్నాం, ఆయన యొక్క వాగ్దానాలతోటి మనం కనెక్ట్ అయ్యాం, ఆయన యొక్క ఆ మరణంలో పాలిభాగస్థమయ్యాం, ఆయన యొక్క రిజరక్షన్ లో పాలిభాగస్థులలో ఉన్నాం. సేమ్ టైంలో తండ్రి కుడి పక్కన ఆయన యొక్క ఆ సీట్ లో నువ్వు కనెక్షన్ తో ఉన్నావు. నీకు తెలియకుండానే దేవుని యొక్క ప్రపంచాన్ని నువ్వు గెలిచావు, నీకు తెలియకుండానే దేవుని యొక్క కింగ్డమ్ కి కింగుగా దేవుడిని చేశాడు. అందుకే మన మాటలు ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లే ఉండాలి. అది ఎట్లాంటి పొజిషన్ అయినా మన మాటలు ఎప్పుడు ఒక మనిషిని వెలిగించేటట్లే ఉండాలి. నీతో ఏ అవసరం లేకపోయినా వాళ్ళకి తెలుసు, నీతోటి కనుక మాట్లాడితే వాళ్ళ డౌన్ గా ఉన్న వాళ్ళ ఫైట్ లెవెల్స్ లేదా వాళ్ళకి డిస్టర్బ్ గా ఉన్న ఆ ప్లేస్ లో నుంచి నువ్వు 100% వాళ్ళని బయటికి తీసుకొని రాగలవు అని వాళ్ళకి తెలుసు. అందుకనే మీతో మాట్లాడతారు. అంటే నువ్వు అక్కడ డైరెక్ట్ గా ఏం చేస్తున్నావంటే వాళ్ళ యొక్క ఆత్మను నువ్వు సేవ్ చేస్తున్నావు. వాళ్ళకున్నటువంటి నువ్వేమో నువ్వేమీ చేయట్లేదు, కానీ జస్ట్ మనం ఇచ్చేటువంటి ఆ వర్డ్ తోటి, మనం ఇచ్చేటువంటి ఆ డెసిషన్ తోటి, లేకపోతే అడ్వైస్ తోటి వాళ్ళ లైఫ్ ని అందులో నుంచి నువ్వు బయటికి తీసుకొని వస్తావు. దేవుడు నీకు ఇచ్చేది ఎప్పుడు కూడా ఇంత స్పెషల్ గా ఉంటది. అందుకే దానియేలు సింహ బోన్లోకి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క ఆత్మను
సంచితరుగా కలిగి ఉండి అది భయంకరమైనటువంటి పొజిషన్ ని కూడా, ఇది అసలు అసాధ్యమైనటువంటి పొజిషన్ కూడా ఒక న్యాచురల్ గా ఉన్న ఒక మనిషి దేవుని యొక్క స్పిరిట్ ద్వారా సింహపు నోళ్లను మూయించాడు. సింహపు నోళ్లు మూయబడ్డాయి అంటే, సింహపు నోళ్లు మూయబడ్డాయి అంటే దేవుని యొక్క ఈ యొక్క దానియేలు ఎట్లా ఆ పొజిషన్ ని ఎట్లా ఆయన చూపెట్టాడో చూడండి, ఎట్లా దేవుని యొక్క ప్రతినిధిగా ఆ ప్లేస్ లో కనబడ్డాడో చూసారా. అందుకనే అట్లాంటి పొజిషన్ లో కూడా ఆ ప్లేస్ లో ఉన్న ఆయన ఏమని ఉన్నాడు, ఆయన స్టేటస్ ఏందో, ఆయన పొజిషన్ ఏందో దాన్ని కనపరిచాడు, దాన్ని చూపెట్టాడు. నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నా నీకంటూ ఒక గుర్తింపు అనేది ఉన్నది, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్నది. అది ఎక్కడున్నా నువ్వు దాన్నే కనపరచాలి. నువ్వు ఎక్కడున్నా, అర్థమవుతుందా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎవరి మధ్య ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా, నువ్వు నీ యొక్క ఐడెంటిటీ, నీ గుర్తింపుని, నీ యొక్క ప్రూఫ్ ని మాత్రమే నువ్వు చూపెట్టగలగాలి. ఇట్లా కనుక నువ్వు చెయ్యగలిగితే దేవుడు నిన్ను నెమ్మదిగా నా పిల్లలారా నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. నైపుణ్యత గలవాణిని సూచితవా సామెతలో ఉంటది. నైపుణ్యత గలవాణిని సూచితవా. అతడు ఎక్కడికి వచ్చిండు, ఏ ప్లేస్ నుంచి ఎక్కడికి వచ్చిండు, ఇంకొక దగ్గర ఉంటాడు. మనము ముందే వచ్చి ముందు సీట్ లో కూర్చొని మనల్ని వెనక్కి వెళ్ళు అని అన్నదానికంటే నీ యొక్క టాలెంట్ ని బట్టి, నీ యొక్క నైపుణ్యతను బట్టి నువ్వు ఎక్కడ ఉన్నా అది నిన్ను రాజుల ముందుకు తీసుకొని వస్తుంది. నిన్ను ఒక అఫీషియల్ గా నిన్ను నిలబెడతది. నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ గ్లోరీ ద్వారా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా, నువ్వు ఎట్లాంటి స్థలంలో ఉన్నా, అర్థమవుతుందా, నువ్వు ఎట్లాంటి ప్లేస్ లో ఉన్నా నీకు ఇవ్వబడిన దాన్ని, నీ యొక్క ఆ టాలెంట్, నీ యొక్క పవర్ తోటి దాన్ని నువ్వు మార్పు చెయ్యగలిగితే దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకురావాలో అక్కడ తీసుకొస్తాడు. నిన్ను హానర్ చేయాలో దేవుడు నిన్ను హానర్ చేస్తాడు. నీ మీద అట్లాంటి అభిషేకం దేవుడు నీకు అనుగ్రహించాడు నా బిడ్డలారా. అందుకే డేస్ అయినా ఇయర్స్ అయినా నీ పొజిషన్ మారినా మారకపోయినా నువ్వు బిలీవర్ అనే సంగతి మాత్రం మర్చిపోవు. నువ్వు ఒక క్రిస్టియన్వి, నువ్వు ఒక బిలీవర్ అంటేనే చూసి నమ్మేవాడు కాదు, అందులోనే ఉన్నది. బిలీవర్ అంటేనే మనసు చెప్పేదాన్ని వినేవాడు కాదు. అర్థమవుతుందా? అంటే ఏంది మరి, ఏం చేస్తారు మరి? దేవుడు ఏమైతే దేవుడు చెప్తున్నాడో, ఏదైతే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో, ఏదైతే దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడో కేవలం దాన్ని నమ్మేవాడే బిలీవర్ అని మనం చెప్తాం. కనుక విశ్వాసాన్ని నువ్వు గనక నీ యొక్క ఆయుధంగా నువ్వు చేసుకొని కనపరిస్తే భూమి మీద నిన్ను దేవుడు అనేకుల ముందు నిన్ను నిలబెడతాడు. నీ యొక్క పేరుని ప్రఖ్యాతిగా దేవుడు మార్చేస్తాడు. నీ ప్రమేయం లేకుండానే దేవుడు తన పవర్ ద్వారా నిన్ను మేనిఫెస్ట్ చేస్తాడు, ఇంక్రీజ్ చేస్తాడు. మరుగై ఉన్నాయి, సీక్రెట్ ప్లేస్ లో ఉన్నాయి ట్రెజర్స్ అవి నా బిడ్డలారా. దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఆయన యొక్క పవర్ ద్వారా అది కనబడి నిన్ను ఐశ్వర్యంగా, నిన్ను రిచ్ గా చేయటకు దేవునికి స్ప్లిట్ సెకండ్ సరిపోదు. కళ్ళు రెప్పపాటులో నీ యొక్క స్టేటస్ ని దేవుడు మార్చివేస్తాడు. అని గుర్తుపెట్టుకోండి, బ్రతికినంత కాలం అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకి నీతిగా మెచ్చబడెను. నీతి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కేవలం దేవుణ్ణి నమ్ముట ద్వారా. దేవుణ్ణి నమ్మినప్పుడు అప్పుడు అబ్రహాము నీతిమంతుడుగా మార్చబడ్డాడు. అప్పుడున్నారా ఒక లైఫ్ లో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా గుర్తుపెట్టుకోండి, నువ్వు నిలబడేటువంటి ప్లేస్ లో ఫెయిత్ లెవెల్స్ ని నువ్వు స్ట్రాంగ్ గా, శక్తివంతంగా నువ్వు రిలీజ్ చేయగలిగితే, అర్థమవుతుందా? శాంసన్ కి దాహమైనప్పుడు అక్కడ గుంటను, ఆ యొక్క భూమిని చీల్చాడు. భూమిని చీల్చినప్పుడు కేవలం శాంసన్ కోసం దేవుడు అక్కడ నరకని రిలీజ్ చేశాడు. కేవలం శాంసన్ కోసం దేవుడు సూపర్ న్యాచురల్ గా పనిచేశాడు. అంటే ఒక్క మనిషి కోసం
పరలోకమందున్న దేవుడు, సృష్టిని యావత్తు క్రియేట్ చేసినటువంటి దేవుడు ఒక మనిషిలాగా దేవుడు పనిచేస్తాడు. అదే దేవుడు నీకోసం అంతకంటే సూపర్ న్యాచురల్ గా దేవుడు పనిచేయబోతున్నాడు. నీ వంతు ఏది ఉన్నదో ఎంత వరకు నువ్వు చెయ్యగలవో అది మాత్రం 100% నువ్వు చేస్తే 100% నీ శక్తి కొలది, నీ శక్తికి మించి నువ్వు చెయ్యగలిగినంత నువ్వు చేస్తే మిగతాది నా బిడ్డలారా దేవుడు ఎట్లా చేస్తాడో ఇక తర్వాత అన్ని కూడా నీకు జాయ్ఫుల్ గానే నీ డేస్ అన్నిటిని దేవుడు బ్లెస్ చేస్తాడు. అందుకనే హబక్కూకు ఏమన్నట్లంటే అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినను, ఇవన్నీ ఏమని చెప్తున్నాడు? ఇవన్నీ లేకపోయినా, ఇవి లేకపోతే జాయ్ అనేది ఉండదు, ఇవి లేకపోతే ఫెయిత్ అనేది ఉండదు, ఇవి లేకపోతే ఫ్యూచర్ అనేది కనబడదు. కానీ ఎక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే ఇవి ఏమి లేకపోయినా ఉన్న వాటి గురించి చెప్పండి. ఎందుకంటే ఉంటే ఎట్లయినా అవన్నీ ఉంటాయి, కానీ లేకపోయినను నేను యెహోవా యందు సంతోషిస్తా, యెహోవా యందు నేను ఆనందిస్తా. ఆయనే నా రక్షణ, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేసి ఉన్నతమైన శిఖరము మీద నన్ను ఎక్కించును. నా బిడ్డలారా చూడండి, దేవుడు నిన్ను ఒక ప్లేస్ లో, నిన్ను ఒక పొజిషన్ లో దేవుడు పెట్టాడు. ఇది జగత్పునాది వేయబడుతుంది, ఇది ఫిక్స్ అయిపోయింది, ఇది డిసైడ్ అయిపోయింది దేవుని యొక్క నోటి మాట ద్వారా. ఇక దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు, ఎవ్వరు కూడా చేంజ్ చేయలేరు. అట్లాంటి అధికారం అసలు భూమి మీద గాని, భూమి కింద గాని, భూమి పైన గాని అసలు దానికి అధికారం లేదు అసలు.